సార్, మీకు గుర్తుంటే మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్తల్లో మొదటి వారంలోనే ఎప్పుడో మిమ్మల్ని అభినందించడానికి వచ్చినప్పుడు మీరు నాతో అన్న మొట్టమొదటి మాట, ఈ హైదరాబాద్‌ని ఫిల్మ్ హబ్‌గా చేయాలి. అదేదో ఒక తెలుగు ఇండస్ట్రీ వరకో, లేతే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకో, లేతే భారతీయ వరకో కాదు. గ్లోబల్. మనకి ఏమి తక్కువని ఇక్కడ, ఏ వనరులు తక్కువని చెప్పేసి, ఏ ఎంకరేజ్‌మెంట్ తక్కువని చెప్పేసి, మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకు కొన్ని తెలుగు ఫిల్మ్స్ ఒక లాంగ్వేజ్‌కే మనం కన్‌ఫైన్డ్ అయ్యాం. కాబట్టి నా ఉద్దేశంలో ఇది గ్లోబల్‌గా అన్ని రకాల ఇండస్ట్రీస్ ఇతర లాంగ్వేజ్ నుంచి సినిమా వాళ్ళు ఇక్కడ రావాలి, ఇక్కడ షూటింగ్ చేసుకోవాలి. అది నా ధ్యేయం అని అన్నప్పుడు చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు. అది నిజం కుదురుతుందా? ఎక్కడి నుంచో ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ షూటింగ్ చేయటం అన్నది. నేను టూరిజం మినిస్టర్‌గా ఉన్నప్పుడు ఫిల్మ్ టూరిజంగా ఇక్కడ ఎంతోమంది ఆహ్వానించడానికి ఎంతో శ్రమ పడ్డాం, ఎంతో కష్టించాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ గాని, ఎంకరేజ్‌మెంట్ గాని ఆయా గవర్నమెంట్లు అంత లేకుండా ఉండటంతోటి అది అంత పూర్తిగా సఫలీకృతం కాలేకపోయాం.